హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ. నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈరోజు మనము ఒక టేస్టీ సమోసాని తయారు చేసుకుందాము. లోపల స్టఫింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు అదేవిధంగా దాని వీడియోని చూసి నాకు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కూడా నాకు కామెంట్ చేయండి. దీన్ని సాస్లో అయినా తినచ్చు, డైరెక్ట్గా అయినా తినచ్చు. ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తినండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి. మీకు అప్పుడే దీని ఫ్లేవర్ టేస్ట్ అనేది మీకు బాగా తెలుస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. మైదాపిండిని తీసుకొని మైదాపిండిలో కొంచెం బియ్యపిండి కలపండి. అప్పుడే మనకి అది క్రిస్పీగా వస్తుంది అనమాట. సమోసా క్రిస్పీనెస్ రావాలంటే దాంట్లోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ని యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ తోటి కొద్దిగా కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసేసేయండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి స్మూత్ బ్యాటర్ వచ్చేస్తుంది అనమాట. ఆ చపాతీ పిండి స్మూత్గా అయిపోతుంది. ఇదిగో మన చపాతీ పిండి రెడీ అయిపోయింది కదా. దీన్ని ఈ ముద్దని ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ కోసం కర్రీని రెడీ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేయండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగనివ్వండి. ఇవి వేగుతున్నప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మనము ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఇలా ఆనియన్స్ని వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండండి. అదేవిధంగా కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. అన్నీ కలిపి ఒకేసారి మనకి కలర్ వేగిపోతాయి. ఇవన్నీ మంచిగా వేగుతున్నాయి కదా. ఇలా వేగుతున్నప్పుడే మనము ఏం చేద్దామంటే పసుపుని యాడ్ చేద్దాము. ఇప్పుడు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. మొత్తం ఇలా తిప్పుకొనేసేసుకున్న తర్వాత క్యాబేజీని, మనం చేసేదే క్యాబేజీ సమోసా కదా. క్యాబేజీని మంచిగా సన్నగా తురుముకొని శుభ్రంగా ఉప్పేసి కడుక్కుని దాన్ని వాటర్ లేకుండా మొత్తం ఒక జల్లెల్లోకి జల్లించేసుకున్నాం. అలా తీసుకొని క్యాబేజీని ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో మనము మిక్స్ చేసేద్దాం. ఇదిగో ఇలాగ మొత్తము మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే మనము కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం తిప్పుకొని మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇలాగే క్యాబేజీ దగ్గరగా ఉడికిపోయేంత వరకు ఇలా మంచిగా తిప్పేసుకుంటూ ఉండండి. మనం ఉప్పేసాం కదా, ఇంకా తొందరగా ఉడికిపోతుంది. మళ్ళీ తర్వాత మనం తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు మగ్గనివ్వండి. క్యాబేజీ అంతా ఉడికిపోతుంది అన్నాక మళ్ళీ ఒకసారి మూత తెరుచుకొని మొత్తం తిప్పేసుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మనకి సరిపడా కారం వేయండి. కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం కారంని ఒక 2-3 teaspoons యాడ్ చేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కారం ఎంత వేసినా ఏమీ కాదు, అలాగనే ఎక్కువ వేయకండి. ఒక 3 tablespoons వేసుకొని 1 spoon ఎక్స్ట్రా వేసుకోండి చాలు. తర్వాత సాల్ట్ కూడా కావాలి అనుకుంటే కొంత మనం ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేసాం కదా, తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేయండి. మొత్తం కలిపి మంచిగా తిప్పేసేసేయండి. కొంచెం కారం కూడా మగ్గనివ్వండి. బ్యాటర్ అయితే చాలా లోపల స్టఫింగ్ అయితే చాలా టేస్టీ ఉంటుందండి. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. క్యాబేజీ తోటి సమోసా అనమాట. ఇప్పుడు మంచిగా అది మగ్గిపోయింది కదా, ఒక 2-3 minutes కారంతో మగ్గిపోయాక ఇందులో మనము ఒక 3 tablespoons వరకు సోయా సాస్ని యాడ్ చేద్దాం. ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, మనకి టేస్ట్ ఇస్తుంది సోయా సాస్. ఇలా మంచిగా తిప్పేసుకున్న తర్వాత ఇదిగో చూడండి మగ్గిపోయింది కదా, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మనము మసాలాని యాడ్ చేద్దాం. ఇది ఇంట్లో కొట్టుకున్న మసాలాని, నార్మల్ మసాలా కొట్టుకొని యాడ్ చేద్దాము. మన కర్రీ తయారైపోయిందండి. స్టఫింగ్ ఇదిగో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ ముద్దల్ని, ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని మంచిగా దాన్ని ఒకసారి మ్యారినేట్ చేయండి. మంచిగా మాలిష్ చేసేసుకొని దాంట్లో చిన్న ఉండలు చేసుకోండి. దాన్ని ఇలాగ దాని మీద మీకు ఏది ఉంటే అది రోలర్ తోటి మంచిగా చపాతీ నొక్కినట్టు నొక్కండి. పిండితో ఒత్తుకోండి, నూనెతో వద్దు. పిండితోటి మంచిగా చపాతీలాగా ఒత్తేసుకొని దీన్ని ఒక కత్తితోటి 2 ముక్కలు చేయండి. దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే పెట్టామో ఇక సేమ్ సమోసా ప్రాసెసేనండి. మీకు ఏ రకంగా సమోసా చేయడం వస్తే అలా చేసేయండి. మేమైతే ఇలా చేసామో చూడండి, మీరు కూడా దాన్ని ఒకసారి ఇలా మొత్తం పెట్టేసుకొని కర్రీని మంచిగా దీన్ని ఫోల్డ్ చేసేసేయండి.
కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేయండి. లాస్ట్ ఫోల్డింగ్స్నేమో కొంచెం వాటర్ తోటి ప్రెస్ చేసేసి, వాటర్తో తడిపేసి దాన్ని మొత్తం ప్రెస్ చేసేసేయండి. ఇదిగో ఈ రకంగా ఫోల్డ్ చేసేసేయండి. సమోసా ఎటు కదలకోపల మనం కలిపిన స్టఫింగ్ ఎటు రాకుండా మంచిగా ఫోల్డ్ అయిపోతుంది. వాటర్తో పెట్టాం కాబట్టి అతుక్కుపోతుంది అనమాట, బయటికి అస్సలు రాదు. ఇదిగో ఇలాగే వాటర్ తోటి మంచిగా పెట్టేసేసేయండి, అద్దేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. సేమ్ మొత్తం అన్ని సమోసాలని ఈ రకంగానే మీరు తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొన్ని సగం అయిపోయాక మీరు వెంటనే వేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా అలాగే ఉంచేస్తే డ్రై అయిపోతాయి కదా. చేసుకుంటూ ఉండండి, ఇలాగ మొత్తం ప్రిపేర్ చేయండి, ఇద్దరు ఉంటే సరిపోతుంది దీనికి. సో మనం అలా తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాం. ఆయిల్ పోసి మనం తయారు చేసుకున్నటువంటి సమోసాలని తీసుకొని వచ్చి ఇందులో చిన్నగా జారు విడిచండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒకేసారి హైలో పెట్టేశారంటే మాత్రం పై తోలు మాడిపోతుంది, లోపల ఆల్రెడీ ఉడికిపోయినా కానీ మనకి మంచిగా ఉడకదనమాట, వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని కాలనివ్వండి. మంచిగా డీప్ ఫ్రై అయిపోతాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇదిగో ఇలాగా అన్నీ వేయండి, ఆ నూనెకి సరిపడా వేసుకొని స్లోగా తిప్పుతూ అటు ఇటు మీడియం ఫ్లేమ్లో కాల్చేసేసుకోండి. ఇదిగో డీప్ ఫ్రై అయిపోయాయి కదా. ఇదిగో చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా అన్నీ తిప్పండి. ఇదిగో అయిపోయినాయి, చూసారా మన సమోసా తయారైపోయింది. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చింది. దీన్ని మీరు ఏ రకంగా అయినా తినేసేయచ్చు. లోపల స్టఫింగ్ మాత్రం అదిరిపోయిందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. సోయా సాస్ వల్ల చాలా ఫ్లేవర్ వచ్చిందనమాట, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇదిగో మన సమోసాలన్నింటినీ ఇదే రకంగా డీప్ ఫ్రై చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేస్తాము. తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యాబేజీ కదా, హెల్తీ కూడా అది. కాకపోతే ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి లిమిటెడ్గా తినండి. కాకపోతే ఇది ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 1-2 ఎక్కువే తినేస్తారు. ఇలా తయారు చేసేసుకున్నాం కదా. ఇదిగా మన సమోసా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఎంజాయ్ చేయండి.